హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్య బ్లాగ్స్ తెలుగు. ప్లీజ్ నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం బెంగుళూరులోని ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్తున్నాం. నార్మల్ లైన్ కొంచెం రష్ ఎక్కువ ఉంది. అందుకని మేము టికెట్ తీసుకొని వెళ్తున్నాం. మనం టికెట్ తీసుకొని వెళ్తుంటే స్టెప్స్ దగ్గర కొన్ని వాటర్ వస్తాయండి. అక్కడే కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. చూసారా వెళ్తుంటే బయట నుంచి వ్యూ ఎంత బాగుందో. ఆ బ్లూ కలర్‌లో కనిపిస్తుంది కదా! అది మన మెయిన్ టెంపుల్ అండి. దానికంటే ముందు 2 టెంపుల్స్ వెళ్ళాలి. ఇది హరినామ ద్వార అంటారండి. ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఆ టికెట్‌లో మన ఫ్యామిలీ మెంబర్స్ గోత్రము అండ్ నక్షత్రము రాయాలి. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా. ఇది అర్చన చేసే దగ్గర ఇవ్వాలి. మనం లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం కనిపిస్తుందండి. 17 మీటర్లు 56 అడుగులతో బంగారు పూత పోసిన ధ్వజస్తంభం అండి. మే 1997లో 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు ఇనాగ్రేట్ చేశారండి ఈ టెంపుల్ని. ఇది వెళ్తే స్పెషల్ ఎంట్రీ అండి. ఇక్కడ ముందుకెళ్తుంటే 2 టెంపుల్స్ కూడా ఉంటాయి. ఇది నరసింహస్వామి టెంపుల్. సారీ కెమెరాలో లేదు. వైకుంఠ ఏకాదశికి ఇన్ఫర్మేషన్ అండి. మార్నింగ్ 8 to 10 వరకు ఓపెన్ ఉంటుంది. భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు గోడ మీద రాసి పెట్టారండి. చాలా బాగా అనిపిస్తుంది. మనం లైన్లో వెళ్తుంటే ఇవన్నీ కనిపిస్తాయి. ఇది మధ్యలో రెండో టెంపుల్ అండి. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇది బంగారు పూత పోసిందండి. అది గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా! ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదండి, ఇది కృష్ణుని ప్రేమ మందిరం అండి. ఇది చూసారా వ్యూ ఎంత బాగుందో. చాలా గుడిలోకి ఎంటర్ అవ్వగానే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. మేము ఈవినింగ్ వెళ్ళాము. సన్సెట్ కూడా చూసామండి. చాలా బాగా అనిపించింది. చాలా టైం స్పెండ్ చేసాము. చూపిస్తాను రండి సన్సెట్ ఎంత బాగుందో. ఇది అండి రాధాకృష్ణుల ప్రేమ మందిరం. ఇక్కడ బలరామకృష్ణులు అండ్ రాధాకృష్ణులు ఉంటారండి. ఇది కూడా మొత్తం బంగారు పూత పోసిన ఇదే అండి. చూసారా పైన టెంపులే. రాధాకృష్ణులతో అంతా ఫొటోస్ ఉంటాయండి. ఇక్కడ స్పెషల్ ఎంట్రీ వెళ్తే మనకు ఒక బెనిఫిట్ ఉంటుందండి. చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, కూర్చోవచ్చు. ఇక్కడ అర్చన చేయించుకున్నాక పక్కకి వెళ్తే బుక్స్ కౌంటర్ ఉంటుందండి. ఇక్కడ టికెట్ తీసుకున్నాం కదా, ఆ టికెట్ ఇక్కడ ఇస్తే మనకు ప్రసాదం ఇస్తారండి. ఒక బుక్కు, నిప్పట్టు అనే ప్రసాదము అండ్ ఒక లడ్డు ఇస్తారండి. అది తీసుకొని మేము వెళ్ళామండి. ఇక్కడ చూసారా, ఇక్కడ భగవద్గీత అన్ని లాంగ్వేజ్లో మనకి అవైలబుల్ ఉంటుందండి. ఇది తెలుగు లాంగ్వేజ్ అండి. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ అండి. ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా దేవాలయాలు ఉన్నాయండి. అందులో 400 టెంపుల్స్ మన ఇండియాలోనే ఉన్నాయి. 12 దేవాలయాలు పాకిస్తాన్లో ఉన్నాయండి. ఇది కృష్ణుని భక్తిని, భగవద్గీత సందేశాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేయడానికి అనేక సంస్థలు ఉన్నాయండి. అందులో ఈ ఇస్కాన్ కూడా ఒకటండి. మనం దర్శనం చేసుకున్నాక మెట్లపై నుంచి వెళ్తుంటే ఇలా ఫొటోస్ ఉంటాయండి. ఇవి చూస్తే వెళ్ళొచ్చు. అండ్ షాపింగ్ కూడా చేయొచ్చు అండి. చాలా షాపింగ్స్ ఉన్నాయి. స్వీట్స్, బుక్స్ అండ్ డ్రెస్సెస్ చాలా ఉన్నాయండి. చాలా రష్ కూడా ఉంది. అన్నదానం మధ్యాహ్నం 11:30 నుంచి 2 గంటల వరకు చేస్తారండి. మధ్యాహ్నం వెళ్తే భోజనం కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం అన్నదానం కూడా చేయొచ్చండి. అంటే వాళ్ళు కొన్ని స్లిప్స్ ఇస్తారు. మనం అన్నదానం చేయాలనుకుంటే ఆ స్లిప్ ఫిల్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళని అడిగితే చెప్తారండి. మనం అన్నదానం చేయాలనుకున్న, గోదానం సంరక్షణ కోసం డబ్బులు ఇవ్వాలనుకున్న వాళ్ళకి చెప్తే వాళ్ళు స్లిప్ ఇస్తారు. అది ఫిల్ చేసి మనం డబ్బులు కట్టొచ్చండి. ఇవి కూడా బంగారు పూత పోసినాయి, సిల్వర్ ఫాయిల్తో చేసినాయండి. మొత్తం షాపింగ్ ముగించుకున్నాక బయటకు వచ్చామండి. బయటకు వచ్చాక
వాటర్ ఇదంతా చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. నైట్ టైం కదా ఇంకా వ్యూ బాగా అనిపించింది. ఇక్కడ ప్రసాదం పెడుతున్నారంటే వెళ్ళామండి. ప్రసాదం అన్నదానం అనుకుంటా అండి, అంటే వెజిటబుల్ రైస్ పెట్టారు. ఇక్కడ మన చెప్పుల దగ్గర చెప్పులు తీసేసుకొని మనం పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి. మేము ఇదండి ప్రసాదం ఇచ్చారు. ఒక లడ్డు, బుగ్గు అండ్ నిప్పట్టు అని ఒకటి ఇచ్చారు. అది ప్రసాదం అండి. అంతే అండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.